యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వాని యందు నిలిచున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనము కూడా అట్టివారమై ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మరి పునరుద్ధాన దినాన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి గణపరచడానికి దేవా మీ వాక్యపు వెలుగులో నామా జీవితాలను పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఇది నాన్న మీ సన్నిధిని ప్రేమించి సమయానికి వచ్చిన మీ పిలుపులందరిని బట్టి మీకు వందనాలు, మార్గంలోని వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్షేమపరిచి త్వరగా తీసుకురమ్మని వేడుకుంటా ఉన్నాను. దేవ, ఈ దిన ఆరాధన అంతటిని మా కొరకు దీవెనకరంగా జరిగించండి. తదుపరి మాట్లాడబోతున్న దాసుని కూడా బలపరిచి మా అందరి క్షేమార్థమే వాడుకోమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అనేమాట. యోహాను భక్తుడు దేవుణ్ణి బాగా ప్రేమించినవాడు, దేవుడు కూడా ఆయన ప్రేమించారు. ఈ మాటని ఆయన ప్రస్తావిస్తూ తీర్పు దినాన్న ఆయన ముందు నిలబడాలి అని అన్నాడు. ఒక ఆయన ఏమంటారంటే, ఆ రోజు మనకే ఫోన్ కాల్స్ రావు, ఉదయాన్నే లేచి వాట్సాప్ చూసుకోవాల్సిన పని లేదు, మనల్ని ఎవరు కూడా నిద్ర లేపరు, మనం ఏ పని గురించి కూడా హడావుడి పడాల్సిన పని లేదు. ఆ రోజున దేవుడు న్యాయసింహాసనం పీఠ మీద కూర్చున్నప్పుడు ఆయన ముఖాముఖిగా అడిగే మొదటి ప్రశ్న నేను నీకు తెలుసా అనేమాట. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ఆలోచించాల్సిన సమయం కూడా ఉండదేమో. కారణం ఏంటండి అంటే, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒక రోజున ఆయన న్యాయసింహాసనాన్ని ఎదుర్కోవాల్సిందే. ఓ ప్రశ్న వేసుకుందాం. ధవళ సింహాసనపు తీర్పు అవిశ్వాసులకి అయితే, ఈ న్యాయసింహాసనం ముందు మనం నిలబడినప్పుడు దేవుడు మొట్టమొదటిగా విశ్వాసులైన వారిని అడిగే ప్రశ్న నేను మీకు తెలుసా అనేమాట. ఈ మాట దగ్గర మనం చాలా చెప్పొచ్చేమో, కానీ ఆయన తిరిగి మళ్ళీ అడిగే ప్రశ్న నేను మీకు తెలుసా అని. దేవుడు మనకు ఏ విధంగా పరిచయం అయ్యారో దాన్ని బట్టి మన సంబంధం ఏర్పరచుకోవడానికి ఇష్టపడతాం. దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థమైన రీతిగా ఆయన మనం ఆరాధిస్తూ ఉంటాం. ఒకసారి ఊహిద్దాం, దేవుడే కనుక అదే ప్రశ్న మనం అడిగినప్పుడు మనం ఇచ్చే సమాధానం ఏంటి అనేమాట. నేను మీకు తెలుసా అనేమాట. తెలుసు లేదా తెలియదు, లేదా బాగా తెలుసు అసలు తెలియదు అని చెప్తాం. దేవుని గురించి బాగా తెలిస్తే ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. ప్రభు అంటాడు, ఈ లోకంలో ఎవరైతే దేవుడు నాకు బాగా తెలుసు అంటారో వారి గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 7వ అధ్యాయం 20, 21, 22 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20, 21, 22 వచనాలు. బైబిల్స్ ఉన్నవారు దయచేసి చూడండి. కాబట్టి మీరు
వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును ప్రవేశింపుడు గాని పరలోకమందున్న తండ్రి చిత్తం జరిగించువాడే. చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా నీ నామం పేరిట ప్రవచింపలేదా, నీ నామం పేరిట దెయ్యములు వెళ్ళగొట్టలేదా, అనేక సూచక్రియలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను ఎన్నడను ఎరుగను, అక్రమం చేయవాళ్ళరా పొండని వారితో చెప్పాను. చాలు. ఈ లోకంలో దేవుణ్ణి ఎరిగామని చెప్పి వాళ్ళ లిస్టులో మొదట ఉండేవాళ్ళు వీళ్ళే. వాళ్ళు ప్రవచిస్తారు, అద్భుతాలు జరగవచ్చు, స్వస్థతలు జరగవచ్చేమో, కానీ పరలోకం ఇచ్చే సాక్ష్యం ఏంటండి అంటే మీరెవరు నాకు తెలియదు అనే మాట. ఈ మాట మనం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళే తెలియకపోతే మరి మన పరిస్థితి ఏంటి అనేది మనకు వచ్చే ఆలోచన. ఈ మాట కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మన దృష్టిలో ప్రపంచంలో ఇలాంటి వారే ప్రముఖులు అనుకున్నప్పుడు, పరలోకం దృష్టిలో మీరెవరు నాకు తెలియదు అన్నప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి దగ్గర యోహాను రాసిన మొదటి పత్రిక ఇచ్చే సమాధానం ఏంటండి అంటే 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము అనే మాట. దేవుని యొక్క ప్రేమను ఎరగడం అనేది రెండు రకాలు. ఒకటి ప్రత్యక్షంగా ఎరుగుతాం, రెండోది పరోక్షంగా ఎరుగుతాం. ప్రత్యక్షంగా ఎరిగిన దానికి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, పరోక్షంగా ఎరిగిన దానికి ఇంపాక్ట్ ఏముండదు, ప్రభావం ఏముండదు. మన మా అబ్బాయి నేను కారులో వెళ్తున్నప్పుడు మా కారు ముంచిన యాక్సిడెంట్ అయింది. వాడు ఉలిక్కి పడ్డాడు. అక్కడ నుంచి హాస్టల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు చెప్పాడు, అక్క నేను యాక్సిడెంట్ చూశాను అక్క అన్నాడు. సరేలే అన్నరాళ్ళు. వాళ్ళకి తెలిసింది యాక్సిడెంట్ అయిందని, వీడికి తెలిసింది యాక్సిడెంట్ అయిందని. వీడి యొక్క ప్రభావం వేరు, ఆ ఇన్సిడెంట్ యొక్క ప్రభావం వేరు, వాళ్ళ మీద పడిన ప్రభావం వేరు. ఇద్దరి దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి? యాక్సిడెంట్ జరిగింది, ఒక ఆవిడ దెబ్బలు తగిలినాయి. దేవుని యొక్క ప్రేమను ప్రత్యక్షంగా ఎరగడం వేరు, దేవుని యొక్క ప్రేమను గూర్చి ఎరగడం వేరు అనే మాట. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనం అర్థం చేసుకోవాల్సిన మాట. మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు కారులో ఒక అబ్బాయి డ్రాప్ చేస్తూ ఉన్నాడు. తమ్ముడిని కేసు ప్రభు తెలుసా అన్నాను. నా పేరు ఏలియా అన్నాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? నన్నే అడుగుతావు ఈ ప్రశ్న అని అర్థం. రెండో ప్రశ్న, నువ్వు చచ్చిపోతే పరలోకానికి వెళ్తావని అటెట్ చెప్తా ఉన్నప్పుడే అన్నాడు అనమాట. ఏలియాకి నిశ్చయత లేదు అనేమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఏలియాలు ఉన్నారు. అంటే ఏలియాలు అంటే ఏలియా లాగా చెప్పుకునేవాళ్ళు. నాది రిపోర్ట్ ఏంటి, నా పేరు ఏలియా. కానీ చస్తే పరలోకం పోతారంటే అప్పుడేట కుదురుదు, కొంచెం సెటిల్మెంట్లో ఉన్నాయండి అని చెప్పంటాం. నిశ్చయత లేకుండా దేవుణ్ణి వెంబడించడం అనేది బుద్ధిహీనత అవుతుంది అనేమాట. ఈ దినాన చాలామంది సంఘాలకు వస్తూ ఉన్నారు, ఆచార సంబంధమైన భక్తి చేస్తూ ఉన్నారు. రెండోది, దేవుణ్ణి ఎరిగామనుకుంటున్నారు కానీ దేవుని చేత ఎరగబడని వారిగా జీవిస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజున సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఆయన, మీరు దేవునిని ఎరిగిన వారై అనేమాట కదా. దేవుణ్ణి ప్రత్యక్షంగా ఎరిగితే ఎలా ఉంటుంది, పరోక్షంగా ఎరిగితే ఎలా ఉంటుంది? మా అమ్మ నాన్న క్రైస్తవులు, ఆ అబ్బాయి చెప్పిన మాట, మా అమ్మ నాన్న క్రైస్తవులు, వారిద్దరూ కూడా జబ్బు వస్తే యేసుప్రభు దగ్గరికి వచ్చారు. మా నాన్నకు జబ్బు పోయింది, నా పేరు ఏలియా పెట్టాడు. ఇది ఆయన కుమారు మన సాక్ష్యం. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకో ప్రశ్న అడిగాను, ఇది మీ పాష గారికి తెలుసా అన్నాను. ఆయన బాప్తిసం ఇచ్చాడు అన్నాడు. నువ్వు దొంగవా, మీ పాష గారు దొంగ అన్నాను. ఆయన తెలిసి ఉండదు కాబట్టి నువ్వే దొంగ పోయి ఉంటావు అన్నాను. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు చేసుకుంటారు కాబట్టి వారు తప్పు ఉండదని చెప్పన్నాను. నవ్వుతున్నాడు అబ్బాయి. అంటే ఈ లోకంలో దేవుణ్ణి ఎరిగామని చెప్పుకోవడానికి ఎవరిని ఆనవాళ్ళు అన్నమాట. పేరు మార్చుకోవడం, లేకపోతే నీళ్ళలో మునగడం, లేకపోతే సంఘానికి రావడం అనేది కేవలం దేవుణ్ణి ఎరిగామని మనం అనుకోవడానికి గుర్తు. కానీ పరలోకం దాన్ని రికగ్నైజ్ చేస్తుందా అంటే బైబిల్ చెప్తుంది, మీరు ఎలా ఎరిగారో అలాగే వ్యవహరిస్తారు అన్నమాట. ఎలా ఎరిగారో దాన్ని బట్టి మీ సంబంధం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని మనం పర్సనల్గా ఎరగాలి. వ్యక్తిగతంగా మనం ఆయన్ని వ్యక్తిగా మనం స్వీకరించాలి, ఆయన దేవుని కూడా స్వీకరించాలి. అలా స్వీకరించే ప్రక్రియలో ఎలా పరిచయం అన్నప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, నేటి క్రైస్తవ సమాజానికి దేవుని యొక్క శక్తి తెలుసు, ఆయన వ్యక్తిగా తెలియదు అనేమాట. దేవుని యొక్క శక్తి తెలుసు, ఆయనకు వ్యక్తిగా పరిచయం కాదు అనేమాట. ఇలాంటి వారందరూ కూడా ఇస్కరియోతు యోధాలే అంటాడు అనమాట. ఎందుకని చెప్పండి,
3.5 సంవత్సరాల పాటు దేవుడు చేసిన అద్భుత కార్యాలకి ఆయనే సాక్షి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధనలకు అద్భుతమైన సాక్షి ఇస్కరియోతు యోధ. అంత మాత్రమే కాదు కోశాధికారి. అంత మాత్రమే కాదు ఈ 3.5 సంవత్సరాల మిషనరీ జర్నీలో ప్రతి అడుగులో ఆయన కాలు ఉంది, కానీ పరలోకంలో కాలు లేదు. ప్రతి అడుగులో ఆయన కాలు ఉంది. యేసుక్రీస్తు ప్రత్యక్షంగా మాట్లాడారు ఆయన. సో దేవునితో ప్రత్యక్షంగా మాట ఉన్నటువంటి ఆ వ్యక్తి పరలోకంలో లేకపోతే మరి మన పరిస్థితి ఏమంటారు? అందుకని దేవుడు చెప్పిన మాట వచ్చేవాళ్ళందరూ రారు అక్కడికని. అది మనకు కూడా తెలుసు. ఈ సందర్భంలో దేవుని యొక్క గుణలక్షణాలను బట్టి ఆరాధించడానికి పదాలు వెతుక్కునే మనం ఆయన ఏమో ఉన్నాడో ప్రత్యక్షంగా ఎరగకపోతే మన జీవితాల నుంచి ప్రభావం రాదు అనే మాట. అన్న మాట చెప్పారు, ఎప్పుడో గుర్తుందో అది చెప్తాను. మంటి అయిన మానవుణ్ణి దేవుడు పిలిచింది ఉప్పు అని. మట్టిని ఉప్పు అన్నాడు ఆయన. అది ఉప్పు అయితే ఖచ్చితంగా ప్రభావం చూపించాల. ప్రభావం చూపించిన దాన్ని ఉప్పు అనరు, అది నకిలీ ఉప్పు అంటారు. దాన్ని ఉపయోగపడదు అది. నేను క్రైస్తవునైతే ఉప్పు వలె సారాన్ని వెదజల్లాలి. ఆయన అన్నారు, మీరు చీకటి కానీ ఇప్పుడు వెలుగు అని చెప్పన్నారు. చీకట్లో ఉన్న నా జీవితం వెలిగించబడితే ఖచ్చితంగా వెలుగు ప్రకాశింపబడాలి. ఈ రెండూ లేకుండా నేను క్రైస్తవుడిని అంటే పరలోకం అంటది అయ్యుండొచ్చేమో నాకు తెలియదు అంటారు అనమాట. అన్న మీటింగ్కి వెళ్తారు చాలా చోట్లకి. వెళ్ళిన తర్వాత అన్న నేను మీకు తెలుసా అంటారు. అన్న అంటారు నవ్వి, తమ్ముడు గుర్తులేదు తమ్ముడు అంటారు. తెలియపోవటం ఏంటన్నా, మీ రోజు టీవీ కార్యక్రమం చూస్తానంటే మీరే సమాధానం చెప్పండి. రోజు టీవీ కార్యక్రమం చూస్తానన్న మీదంటే మీరు వాకింగ్ చెప్పిన కనీసం ఏడుస్తాను కూడా అన్నంటే ఆ రోజు మీరు ఆ మాట చెప్పినప్పుడు బలి దొరిలేసానంటే ఎలా ఉంటుంది చెప్పండి? నాకు తెలియదమ్మా, మీరు ఎవరో చూసుంటారేమో. ఒక సామాన్యమైన సేవకుడు బయటికి వెళ్ళినప్పుడు మీరెవరో నాకు తెలియదమ్మా అయ్యుండొచ్చు అన్నారనుకోండి, మన హృదయం అంత గాయపరుస్తుంది. కానీ పరలోకం కనుక ఈ మాట మనల్ని అంటే మనకెంత భయంకరం. మీరెవరో నాకు తెలియదంటే ఈ దినాన్న ఇక్కడ కూర్చున్న వాళ్ళనే, బయట వారి సంగతి మనకు తెలియదు కాబట్టి చెప్తాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళనే చాలామందికి ప్రశ్న ఎదురైతే మీరెవరో నాకు తెలియదనే సమాధానం వస్తుందేమో. యోహాను గారు ఎంత చక్కని స్టేట్మెంట్ ఇచ్చారో మరొకసారి మీరు చూస్తారు, దాన్ని మీరే చూడండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై అనే మాట. దేవుని యొక్క ప్రేమను మనం కొలిచే విధానం ఏంటంటే మన కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలి. దేవుని ప్రేమను కొలిచే విధానం ఏంటంటే మనకి ఏ రోగం రాకూడదు. దేవుని ప్రేమను మనం కొలిచే విధానం ఏంటంటే మనం ఎక్కడ చేపెడితే అక్కడ బంగారం అయిపోవాలా. దేవుని ప్రేమను కొలిచే విధానం ఏంటంటే మనం ఏదంటే జరిగిపోవాలా. ఇది కాదు ప్రేమ అంటే. ఆయన ప్రేమ మనం గుర్తిరగాలన్నప్పుడు మన స్థితి ఏంటో మనకు తెలియాలి, మన దుస్థితి మనకు అర్థం కావాలా. మన స్థితి మనకు అర్థమైనప్పుడు ఆయన ఎవరో మనకు అర్థం కావాలి. ఆయన ఏమై ఉన్నాడో అలాంటి దేవుడు నేనేమై ఉన్నానో ఇలాంటి వాడిని ఎలా ప్రేమించగలిగాడు? అక్కడ ప్రేమ ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్నమాట. అది లేకపోతే ఇది ఆచారబద్ధమైనది అవుతుంది అనేది బైబిల్ చెప్పే మాట. ఈ రోజున మనం చేసే భక్తి కేవలం మనకు కూడా సంతోషమే ఇట్లా పక్కన సంగతి తర్వాత మనకు కూడా తృప్తినివ్వని భక్తి మనం చేస్తా ఉన్నప్పుడు దేవుడిస్తా ఉన్న అవకాశం ఎంత విలువైందో చెప్పండి. మనకంటే చిన్నాళ్ళు చచ్చిపోతున్నారు, పెద్దాళ్ళు చచ్చిపోతున్నారు, చిన్న పిల్లలు వెళ్ళిపోయి హాస్పిటలైజ్ అవుతున్నారు. మన ఆరోగ్యవంతులు అని కాదు. ఒక ఆయన అంటారు, నీ ఊపిరితిత్తుల్లో లాస్ట్ బ్రెత్ ఎప్పుడో నీకు తెలుసా అని అడిగిన ప్రశ్న. నీ లంగ్స్లో చివరి ఊపిరి ఎప్పుడు తీసుకుంటావు నీకు తెలుసా? ఊహించాను ఒకసారి. ఎన్ని మిగిలి ఉన్నాయి లోపల? ఎన్ని మిగలటం ఏంటన్నా అట్లా అంటారేమో. నిమిషానికి ఎన్నిసార్లు పీల్చుకుంటాం మనం? ఆరోగ్యవంతుడైతే ఒక 60-70 సార్లు పీల్చుకుంటారా? 60-70 సార్లు పీల్చుకుంటే ఆక్సిజన్ పెట్టాలి, ఆడికి చచ్చిపోతాడు, ఆడు వెంటిలేటర్ మీద పెట్టాలి. 16-17 సార్లు అంతే. ఆ 16-17 సార్లు నిమిషాన్ని పీల్చుకుంటా ఉన్నప్పుడు ఎన్ని మిగిలి ఉన్నాయంటే అర్థం ఏంటి చెప్పండి? ఎన్ని నిమిషాలు ఉందో మన జీవితానికి అని అర్థం. అలాంటి చివరి బ్రెత్ కోసం ఎదురు చూస్తున్న మానవాళి దేవుని యొక్క ప్రేమను ఎరగకుండా ఆయన ఆరాధిస్తున్నామండి అంటే మనకు ఎంత ధైర్యం ఉంటే ఆయన సన్నిధికి ఏమాత్రం భయం లేకుండా రావాలా? ఆయన ఎవరండి? ఆయన పరిశుద్ధుడు. అందుకని ఈరోజు మనం ఒక లక్షణాన్ని తెలుసుకుందాం. అదేంటో చూసి చెప్తాను. దానికంటే ముందు ఇంకో మాట కూడా చూద్దాం. మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. రెండో మాట, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. రెండో మాట, ప్రేమ స్వరూపి అన్నప్పుడు ఫుట్ నోట్లు ఏమి ఇచ్చారని అంటే ఆయన ప్రేమ అయి ఉన్నాడు అనే మాట. ఈ ప్రేమ ఒకవేళ భార్యాభర్తలు ప్రేమించుకుంటున్నామండి అంటే ఆ మధ్యలో ఈయన ఉండాల. అదే ప్రేమ.
వారిద్దరి మధ్య ప్రభువు లేకపోతే దాన్ని ప్రేమ అనరు, అవసరం అంటారు, ఆకర్షణ అంటారు, ఇంకోటి అంటారు. చాలా కుటుంబాల్లో నేను ప్రేమిస్తున్నా నా భార్యని నోటితో చెప్పొచ్చేమో, కానీ ఆ ప్రేమను వారు స్వీకరించే ప్రక్రియలో మధ్యలో ప్రభువు లేకపోతే ఆ ప్రేమ దేవుని ప్రేమ కాదు. ఇద్దరు స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు బిడ్డలు కానీ, మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అన్నప్పుడు మా నాన్న అంటే ఎంతో ఇష్టం, మా అమ్మ అంటే ఎంతో ఇష్టం అన్నామనుకోండి, ఆ ప్రేమ అనేది ప్రభువేనా? ప్రభు అయితే వారిని మనిషిగా చూస్తుంది, ప్రభు అయితే వారి లోపాన్ని చూడరు. లోపాలు చూసి ప్రేమించేదేమో లోక ప్రేమ అయితే, నా లోపాలు చూసి కూడా యథార్థంగా ప్రేమించగలిగే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ మనకు అర్థమైనప్పుడు ఆ ప్రేమ నుంచి పక్క వెళ్ళిపోలేము. అందుకే అక్కడ అంటున్నాడు ఆయన, దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట. ఈ మాటను మనం అర్థం చేసుకొని మనం ఎలా వెళ్ళిపోతున్నామని అంటే, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తారు బ్రదర్, క్షమించడానికి బైబిల్ చెప్తుంది, కానీ తెలిసి చేసినోడు కాదు అనేది అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. మనం వినే మాట అదే. ఎంత ప్రేమ కలిగినోడు తెలుసా, ఎన్నిసార్లు పాపాలు చేసినా క్షమిస్తాడు. అక్కడ కాషన్, స్టార్ గుర్తు, తెలిసి చేసిన వాడిని కాదు. తెలిసి తప్పు చేసే ప్రతి వ్యక్తి తప్పక శిక్ష ఎక్కడే అనుభవించి తీరాలి, అది ఏ రూపంలోనైనా అనేది బైబిల్ చెప్పే మాట. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాను నేను. అలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో తెలిసి తెగించి మనం వెళుతున్నామండి అంటే ఆయన ప్రేమతో చెలగాట మాడుతున్నామా? అందుకంటున్నాడు ఆయన, ఒక వ్యక్తి నేను ప్రేమిస్తున్నానని చెప్తా ఉన్నప్పుడు ఆ ప్రేమ దేవుని ప్రేమ అయితే అక్కడ ఏమన్నా చెప్పండి, క్వశ్చన్ మార్క్ తా ఉండకూడదు, అయితే ప్రేమిస్తా అనకూడదు. అలా అంటున్నామడినంటే, కండిషన్స్ పెడుతున్నామడినంటే మేబీ అది గాడ్స్ లవ్ కాదేమో. అర్థమవుతుంది కదండి. ఉమ్మేసినోడిని ప్రేమించాడు, చీరినోడిని ప్రేమించాడు, గడ్డం పెరిగినోడిని ప్రేమించాడు, తర్వాత పక్కలో బల్లెం పెట్టి పొడవబోయేవాడిని ప్రేమించాడు, ఆ తర్వాత అమ్మేయబోయేవాడిని ప్రేమించాడు అన్నప్పుడు దేవుని ప్రేమ ఎలాంటిది? ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15లో, ప్రేమ కలిగి సత్యం చెప్పుటకు క్రీస్తు వలె మనం అన్ని విషయములలో ఎదుగుదుము అనే మాట. ఈ మాట పౌలు గారు ఎఫెసీ సంఘం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో సేవకులు మాత్రమే ఎదగాలి అనుందా? సంఘ పెద్దలు మాత్రమే ఎదగాలనుందా? సేవకురాండ్రు మాత్రం ఎదగాలనుందా? లేదు కదా. ఎవరైనా ఎదగాలని మనమని ఉంది కదండి. ఆ మాట మనం వింటా ఉన్నప్పుడు, నిజమైన ప్రేమ కలిగి నేను చేస్తా ఉన్నప్పుడు ఆ సంబంధాల్లో ప్రేమ ఉంటుంది, దాని సత్యం ఉంటుంది. ప్రేమ సత్యం రెండు కలిసే ఉంటాయి అంటే ఉండాల్సిందే. ఎలా అనుకుందాం, గెత్సెమనే వనంలో ఇస్కరియోతు యోధా గారు వస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువు వారు నిలబడ్డారు. యోధా వస్తూ ఉన్నప్పుడు ఏమని పిలుచుంటారు చెప్పండి? యేసయ్య రే దుర్మార్గుడా, ఎంత ద్రోహం చేసేవారా అన్నాడా? నువ్వు నమ్మించి మోసం చేసేవాడు అన్నారా? ఆయన అన్నమాట బిలౌడ్, చెలికాడా అనేమాట. ఈ మాట కపటంతో అన్నారా, సత్యంతో అన్నారంటారా? కపటంతో అన్నారా, సత్యంతో అన్నారా? అర్థమవుతుందా మాట్లాడను? లోపల ఒకటి పెట్టుకుని బయట కూడా అన్నారా, లేకపోతే యథార్థంగా అన్నారా చెలికాడని? ఏమన్నారు? నువ్వు వచ్చిన పని చేసి వెళ్ళిపో అన్నప్పుడు హగ్ చేసుకున్నారు, సంప్రదాయం ప్రకారం ముద్దు పెట్టుకున్నారు. ఇస్కరియోతు వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత ఇస్కరియోతు యోధాని బాగా కలవరపరిచిన విషయం ఏంటి చెప్పండి? బాగా కలవరపరిచిన విషయం ఏంటి చెప్పండి? ఆయన సత్యాంత కలవరపరిచిన విషయం ఏంటి చెప్పండి? గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. ఆయన అంటాడు, నిరపరాధి నేను అప్పగించేశా. ఆ ప్రేమ అర్థమైంది. అంత డబ్బులు కనపడలా, ఇస్రావతలో పడేసాడు. వాటి కోసమే గమ్మేసింది. ఈ రోజున దేనికోసం అయితే మనం ప్రభు ప్రేమను పక్కన పెట్టి జీవిస్తూ ఉన్నామో ఆయన ప్రేమ అర్థమైతే అది ఎలా కనపడుతుంది? అలా కనపడుతుంది. ఈ రోజున దేవుని మనం హృదయపూర్తిగా ప్రేమించలేకపోవడానికి అది ధనమడ్డు రావచ్చు, తర్వాత అహమడ్డు రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అవి అడ్డొచ్చినప్పుడు దేవుని ప్రేమను ప్రేమగా చూడలేం. అది చూస్తే అలా ఉండలేం మనం. ఎంత అద్భుతమైన దృశ్యం అది. నిరపరాధి నేను అప్పగించంటే ముందు తెలియదు నిరపరాధని, రూమ్కి వెళ్తే అర్థమైందా? అలా కాదు. ఆయన ఎప్పుడైతే చెలికాడ వచ్చిన పని చేసుకోనగానే ఆ ప్రేమతో గుండె బయలిపోయింది. ఇప్పుడు చెప్పండి, మనం దేవుణ్ణి ఆరాధించబోతా ఉంది ఇలాంటి ప్రేమతోనేనా, లేకపోతే ఇది ఆరాధనకు సమయం అనగానే మాటలు చేస్తున్నాయా?
అలా కనుక వస్తే చాలా ప్రమాదకరమైంది. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది. ఆ ఇస్కరియోతు యోధ లోపలికి వెళ్ళిపోయాడు, గుండె తట్టుకోలేకపోయాడు. అది తిరిగి వెనక్కి వస్తే పశ్చాత్తాపడి బయటకు వస్తే క్షమించేవాడు ఆయన. కానీ రిమోర్స్తో వెళ్ళిపోయాడు, తను పనిష్ చేసుకున్నాడు, చచ్చిపోయాడు. సో చాలామందికి రిపెంటెన్స్ అండ్ రిమోర్స్ 2 పదాలు తెలుసు, కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. రిపెంటెన్స్ అంటే ఏంటంటే తన తప్పును గుర్తించి తన తప్పుకి ప్రాయశ్చిత్తాన్ని చెల్లించిన ప్రభు ప్రేమకు అప్పగించుకునేవాడు, పశ్చాత్తాపడినవాడైతే తన తప్పును గుర్తించి బాగా వేదన పడి తనను తాను పనిష్ చేసుకునేవాడు రిమోర్స్కి గురైనట్లు అనమాట. తాను శిక్షించుకోవడం అన్నమాట. సో చాలామంది క్రైస్తవులం అనుకునే వారి జీవితాల్లో తమను తాము నిందించుకోవడం చాలా ఎక్కువ ఉంటుంది. నేనే కారకుడు అన్నప్పుడు నువ్వు కారకుడు అని తెలియక కాదు, నేను కారకుడు అని తెలియక కాదు ప్రభు ప్రేమించింది. మనము ఎలాంటి వారము ఎరిగి ప్రేమించడం ఆయన గొప్పతనం అయితే, ఆయన ఎవరు ఎరగకుండా సహజం మన గొప్పతనం అనుకోవాలేమో. జాగ్రత్త. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఏమన్నాడు? ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయి వచ్చిన పని చేసి వెళ్ళిపో. సత్యమే చెప్పాడు. ఇక అక్కడేం కన్వర్జేషన్ జరగల. ఆ మాట దగ్గర ఒక వ్యక్తి ఏమైపోయాడు చెప్పండి? దేవుని యొక్క విమోచన ప్రక్రియలో భాగమే అయినప్పటికీ అక్కడ ఒక వ్యక్తిని కదిలించబడ్డ గల కారణం ప్రేమే. ఆ ప్రేమ మనకు అర్థమైతే మనం ముందున్నటువంటి జీవితాల్లో ముందుకెళ్ళాం. దేవుడు ప్రేమ కలిగి సత్యం చెప్పమంటా ఉన్నారు, ప్రేమ దేవుడై ఉన్నాడని చెప్పన్నారు. ఇదే మన జీవితం అయితే అద్భుతం. మనం చేసే ఆరాధన పరలోకం స్వీకరిస్తుంది. అలా కాకుండా నేను నా భార్య, నేను నా పిల్లలు, మనందరి సహవాసం, మనలో కనుక ఈ ప్రేమ లేకపోతే, ఏ ప్రేమ? 2 వ్యక్తుల మధ్య క్రీస్తు ప్రేమ లేకపోతే అది కపటం అవుతుంది. ఆ కపటంతో మనం చేసే ఆరాధన దేవుడు స్వీకరించరు. హృదయం బండబారిపోవటం ఎంత భయంకరమైంది దేవుని ప్రేమ దగ్గర. ఇస్కరియోతు యోధ హృదయమే బద్దలైపోతే మనమెంత, మన బతుకులంతా. ఇంకా మనం బండబారిపోతున్నాం అనుకోండి, జాగ్రత్త, ఎంత భయంకరమో. అందుకని దేవుడు మనతో మాట్లాడుతున్న మొదటి మాట, నేనెవరు మీకు తెలుసా? మీకోసం ప్రాణం పెట్టాను, మీకు అద్భుతంగా ఉంటుంది, కానీ తీర్పరిని కూడా నేనే తీర్పరిని, నేనే సాక్షిని కూడా. సాక్షి ఆయనే, తీర్పరి ఆయనే. ఆయన ముందు నిలబడినప్పుడు ఏమని సమాధానం ఇస్తాం ఆయనకి? మనకు తెలిసింది ఒకటే, దేవ నా కోసం ప్రాణం పెట్టావు ప్రభు, తిరిగి లేచావు, వండర్ఫుల్, కాదనట్లేదు. కానీ ఆయన నెక్స్ట్ మాట అంటున్నారు, చిన్న స్టార్ గుర్తేసి, ఒక్క నిమిషం ఆగుతావా? నేనే సాక్షిని, నేనే తీర్పరిని, నీ నోటి మాటకి, నీ హృదయ ధ్యానానికి. ఎంత అద్భుతమైన మాట, ఎంత కఠినమైన మాట అది. ఇలాంటి మాటలు మనం వింటా ఉన్నప్పుడు అనుదినం మన జీవితంలో, మన సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, మన ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ ట్రాన్స్పరసీ లేకపోతే, పారదర్శకత లేకపోతే మన జీవితం మీరెవరో నాకు తెలియదు కేటగిరీలో ఉంటుందేమో. ఇది ఎంత భయంకరమో. సో రెండో మాట, మానవునికి అతిశయమంటూ తెలుసా అండి? దేవుని మహాకృపను బట్టి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకున్నాను బ్రదర్, అన్నీ నార్మల్. అది మన నమ్మిక, మన నమ్మిక అది. దేవుని మహాకృపను బట్టి ఇంకా నా కళ్ళజోడు పడలేదు, ఇది మన నమ్మిక. దేవుని మహాకృపను బట్టి మెట్లెక్కగలుగుతున్నా, ఇది కాదు నమ్మిక. ఆయన ఆయుష్కాలం పొడిగిస్తూ ఉంది, ఆయన్ని సరిగా మనం అర్థం చేసుకోమని, ఎరిగి సంబంధం పెట్టుకోమని, యథార్థంగా ఆరాధించమని ఆయన అంటారు. నన్ను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అన్నప్పుడు సత్యం ఉండాలండి అంటే ప్రేమ ఉండాల్సిందే. ప్రేమ లేని సత్యం అసత్యం అవుతుంది అనే మాట. రాజేశాన్ని సహాయం చేస్తాడు, డబ్బులు ఇస్తాడు, మామూలుగా అంటున్నానండి, డబ్బులు ఇస్తాను, మామూలుగా చెప్తున్నాను. ఏ ఉద్దేశం తెస్తాడు మీకేం తెలుసు? నేనేం ఆశిస్తున్నాను? ఏ ఆశించి 10 మందికి అన్నం పెడతాను మీకేం తెలుసు? మీకు తెలిసింది అన్నం పెట్ట మార్కే. అలా అన్నప్పుడు మనం చేసే పని మనుషులు చూస్తారు, మన హృదయం ప్రభు చూస్తారు. మన హృదయం ప్రభు పట్ల యథార్థంగా లేకపోతే మనం ఆలోచించుకుందాం. ఆయన అడిగే ప్రశ్న మొదటిది ఏమనుకున్నాం? నేనెవరో నీకు తెలుసా? రెండో ప్రశ్న బైబిల్ అంటది, నన్ను హృదయపూర్తిగా ప్రేమిస్తున్నావా? నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? రెండో మాట, ప్రేమించావా? ఇప్పుడు చెప్పండి, మనం దేవుని ప్రేమిస్తున్నాం అనడానికి ఆనవాలేంటి? ఆనందాన్న దగ్గరికి వెళ్ళి 2 పటాలు కొనుక్కెళ్ళి ఇంట్లో పెట్టుకోవడమా? అదేనా ప్రేమ అంటే? అట్లాగైనా ప్రేమించడం అంటే? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు అంటూ ఆయన అంటాడు, మొదటి యోహాను పత్రిక 4లోని కిందకు వద్దాం చూడండి, నేనేమంటాడు? దేవుడు ప్రేమస్వరూపి ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు.
దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు అనే మాట. సో ప్రేమకి నిర్వచనం చెప్తున్నాడు. ప్రేమ యందు నిలిచిన వాడు దేవుడి యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు నా లోపల ఎవరు నిల్చున్నారు అనేది చెప్తాలి. ప్రేమ ఉంటే ప్రభు నాలో ఉన్నారు. ప్రభు నాలో ఉన్నప్పుడు నా ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయి, నా సంబంధాలు ఎలా ఉంటాయి, నా ఎదుటి వ్యక్తుల్లో ప్రభు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వారిద్దరి సంబంధం ఎలా ఉంటుంది అన్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా మనం ఆశిస్తూ ఉంది రిలేషన్ అనే మాట, సంబంధం. అంటు కట్టబడిన తర్వాత ఆ మొక్కకి ఈ మొక్కకి మధ్యలో పేపర్ పడితే అది అట్లాగా ఉంటుంది, దాని సారం దీనికి పోదు. అంటు కట్టబడినప్పుడు రెండింటికి మధ్య ఏముండకూడదు, రెండింటికి కలిపి కట్టాలా. మనం ఏమంటున్నామంటే నేను యేసుప్రభులో ఉన్నా, మధ్యలో పేపర్ ఉంది. నేను యేసుప్రభు బిడ్డని, మధ్యలో పేపర్ ఉంది అని అంటాడు. అంటు కట్టబడినప్పుడు ద్రాక్షవల్లి తీగ అంటు కట్టబడినప్పుడు సారం వెళ్తుంది, కానీ మన సారాన్ని మధ్యలో పేపర్ పెట్టాం, ఇక పోవట్లేదు అది, కానీ కట్టబడ్డాం. ప్రభు అంటా ఉంది విడివిడిగా ఉంటాం కాదు, కలిసి ఉండండి, కట్టబడి ఉండండి, అప్పుడు సారం వెళ్తుంది, దీని నుంచి దానికి వెళ్తుంది, అది ఫలిస్తుంది అన్నమాట. సో మన జీవితాల్లో లోకానికి ఇచ్చే ఇంప్రెషన్ ఏంటంటే లోపల ఉన్న కవర్ని తీసేస్తాం, కనబడకుండా పెడతాం, చుట్టూ కవర్ కట్టుకుంటున్నాం. కవర్ కట్టుకున్నప్పుడు అంటు కట్టబడినట్టే కనపడతాం, కానీ నా కాయలు నేనే కాస్తా. అందుకే ప్రభు ఏమని చెప్పండి, మత్తయి సువార్త 7లో, వారి ఫలమును బట్టి మీరు వారిని ఎరుగుదురు. వారి ఫలమును బట్టి మీరు వారిని ఎరుగుదురు. నా ఫలం నా బ్రతుకు చెప్పుద్ది, నా ఫలం నా సంబంధాలు చెప్పుద్ది, నా ఫలం నాకున్నటువంటి అలవాట్లు చెప్తుంది, నా ఫలం నాకున్న మేనరిజం చెప్పుద్ది అన్నప్పుడు ఎన్ని విషయాలు వారి ఫలాన్ని బట్టి అనే మాట. ఎప్పుడు ఈ మాట అనుకుంటాం కదా. ఈ మధ్యలో మీ భర్తను చూసి ఏమంటే యేసు ప్రభుని చూసినట్టు ఉందండి, చాలా మార్పు వచ్చింది వీళ్ళు అన్నారు ఎప్పుడన్నా. అలాగే మీ భార్య గారులను కూడా, అమ్మ నిజంగా పెళ్ళినప్పుడు అనుకున్నాను కానీ నువ్వు మారవని, దేవుని మహాకృప యేసు ప్రభు సార్ అలా అని అన్నారా ఈ మధ్యలో? పిల్లలు దాని సాక్ష్యం చెప్తారా? మా నాన్న మా అమ్మని చూస్తే నిజంగా యేసు ప్రభు మా ఇంట్లో ఉన్నట్టు ఉంది అనిపిస్తుందా? ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామని తప్పిస్తున్నారు పిల్లలు, ఎప్పుడు పేడ వదిలిపోదాం చూస్తున్నారు చాలామంది సహోదరులు. మన మీటింగులు ఎట్లా అడిగా, అమ్మ ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అన్నం తింటారు కలిసి కూర్చుని, ఈ ప్రశ్న మనసులో అనుకోండి, ముందు మీరా మీ ఆయన అన్నాను. ఆడవాళ్ళు అందరూ అంటారు మా ఆయనే అంటున్నారు. నిజంగానే అంటే వాళ్ళకి అర్థం కాలేదులేండి ఆ ప్రశ్న. అన్నం తింటారు, మీరు అన్నం పెడతారు, మీ భర్త తింటారమ్మా, మీరు కూడా తింటారు. ఒక చిన్న ప్రశ్న వేసుకోండి, ముందు నేనా మా ఆయన అని ప్రశ్న వేసుకోండి అన్నాను. ముక్త కంఠంతో చెప్పారు మా ఆయనే అని. మళ్ళీ అర్థమైందని మళ్ళీ అడిగా. అప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అప్పుడు కన్నా బాధపట్ల ఎంత వేదంతో ఉన్నారో. అర్థమవుతుంది ఈ మాట. పోన్లే మా మాట పాస్గా చెప్పారు అనుకున్నారో నాకు తెలియదు. ఆ సందర్భంలో ఆయన అన్నారు, వాళ్ళ ఆయన వెనకాల ఉన్నారు. నిజంగా జరిగిందండి ఇది, పోయిన వారంలోనే. అర్థమవుతాం ఇప్పుడు. మరి ఎలా వండి పెడుతున్నారు, ఎలా కలిసి జీవిస్తున్నారు అన్నప్పుడు, ఒకవేళ రేపు వారం వాళ్ళు లేరు అనుకోండి, మీరు దాచుకున్న ప్రేమ ఎవరికి చెప్పాలా? ఒకవేళ ప్రేమ ఉంటే అని అన్నారు కాబట్టి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక అర్థమవుతుంది ఈ మాట. మనం దాచుకున్న ప్రేమ ఒకళ్ళు ఉంటే మిగిలి ఉంటే ఎవరికి చెప్పాలా? శవాన్ని చెప్తారా? పోయి పెట్టి చెప్తారా? ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలా? నాకెంత ప్రేమ ఉంది మీకేం తెలుసు అన్నాం అనుకోండి, తెలియాలిగా. అసలు ప్రేమ అంటేనే ఎక్స్ప్రెస్ చేయాలిగా. ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేస్తేనే ప్రేమ, లేకపోతే అది ప్రేమ కాదు. కుక్క మీరు ఇంటికి వెళ్ళగానే తోక ఎంత ఒయ్యారం గొప్పుద్దో మిమ్మల్ని చూసి, ఎక్స్ప్రెషన్ అది. అది మొక్కటి పెట్టి కూర్చుంది అనుకోండి, ప్రేమిస్తుందని చెప్తామా? దగ్గరికి పోతాం. అసలు మనుషులు చంపేస్తున్నాడు కుక్కలు. అది ఊపితే తప్ప మన దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఎంత ప్రేమో. అప్పుడు మీరు చేయటానండి, ఎక్కడ వేసుద్ది కాళ్ళు తీసుకొచ్చి. జంతువుకు ఉంది ఎక్స్ప్రెషన్, కానీ మనిషికి లేదు. చాలామంది పురుషులు ఏమంటారంటే, ప్రేమను చూపిస్తే నెత్తికెక్కుతారు బెదర్ అంటారు. ఇప్పుడు మాత్రం ఎక్కడ ఉన్నట్టు, ఇప్పుడు మాత్రం సంకలో ఉన్నారా? నెత్తి మీదే ఉంటారు. అటు అనుకుంటారు, అటు అనుకోకపోతే బతకలేరు కాబట్టి. అలా అభిప్రాయాలు బతకడం అనేది మగాళ్ళకి అలవాటు అయిపోయింది, చేతికెళ్ళింది ఏమీ లేదు. పైకాల గంభీరం కనపడతారు కానీ ఆ తర్వాత వాష్ బేసిన్ వింబార్ సహజమే. ఆలోచిద్దాం. ప్రేమ ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి. దేవుని పట్ల మాత్రమే కాదు. ఆయన అంటున్నాడు, నాలో ఆయన ఉన్నాడు, ఆయన నా నుంచి లోపల కనబడాలి.
అలా కనబడకపోతే ఇది అడ్డు వస్తుంది. ఆ అడ్డు ఏంటి చెప్తారు, చదవండి, కిందకి రండి. ఆయన ఏమంటాడు, 17వ వచనం, తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడినది. ఎలాగనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాము అనే మాట. అచ్చం మా నాన్న చేసినట్టే చేస్తారండి, అచ్చం మా అమ్మ చేసినట్టే చేస్తుంది అన్నప్పుడు మనం ఏమనుకున్నాం చెప్పండి, మా అమ్మ ఎట్లాగో నేను అట్లాగని, మా నాన్న ఎట్లా నేను అట్లా అని చెప్పి. ఇప్పుడు ప్రభు ఏమంటాడు మనల్ని, నేను ఎట్టివాడినై ఉన్నాను, మీరు కూడా అట్టివారై ఉన్నారు. ఇది వాస్తవమైన మన జీవితంలో. ఇట్టివారికంటే అక్కడ స్థానం ఉంటుందంట, ఎక్కడ, సింహాసనం ముందు ధైర్యం, లేకపోతే లేనట్టే. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన ఎట్టివారు అయి ఉన్నాడో మనం అట్టివారం అయితే ఆయన ముందు నిలబడి, ప్రభా నాకు అప్పగించిన చిన్న పనులు నమ్మకం కాని ప్రభా అంటే, వెరీ గుడ్, బడా నమ్మకమైంది అసలు పో. అలా లేకపోతే మీరే ప్రశ్న వేసుకోండి. అయితే ఈరోజు ఆరాధన కోసం ఒక విషయాన్ని మాత్రం చెప్పి నేను ముగిస్తాను. మొదటి మాట, ఆయన ఎట్టివాడై ఉన్నాడంటే ఆయన మార్పు చెందని దేవుడు అనే మాట. ఆయన మార్పు చెందని దేవుడు. చదువుదాం, 102వ కీర్తన 26-27 వచనాలు. 102వ కీర్తన 26-27 వచనాలు. 102వ కీర్తన 26-27 వచనాలు. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడును. నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అనే మాట. నీ సంవత్సరములకు అంతము లేదు. ఇలాంటి జీవం కలిగినటువంటి దేవుడు నిర్జీవమైన చచ్చిన స్థితిలో ఉన్న మానవాళిని ప్రేమించి యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాలు మనందరి కంఠత వాక్యమే. ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాలు చదువుకుందాం, లేదా 3-4 చదువుదాం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తూ ఉంది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు అన్నమాట. ఆ వెలుగు మన మధ్యలో ప్రకాశిస్తూనే ఉంది అన్నమాట. ఈరోజు దేవుడు అనుగ్రహించిన గొప్ప బహుమానం. ఎందుకంటే పరలోకంలో పరలోకాలు అనేవి రేపు, బాబు కొద్దిసేపు ఆగండి, పరలోకంలో రేపుడికి సంబంధం లేదు, ఈరోజే. రేపు చేస్తాను ప్రభా, రేపు లేదు, ఈరోజు అకౌంట్ సెటిల్ చేయకపోతే రేపు సంబంధం లేదు, అతను వెళ్ళొచ్చి మళ్ళీ చూస్తాను అంటానికి లేదు. బైబిల్ అంటా ఉంది, ఆ వెలుగు ప్రకాశిస్తూనే ఉంది కానీ చీకటి ఆ వెలుగును చూడట్లేదు అన్నమాట. ఆయన ఎటువంటి వాడో మనం చెప్తాను, నేను మార్పు చెందినటువంటి దేవుడిని. పైన ఆకాశం కింద భూమి మార్పు చెందుతాయేమో కానీ నేను మాత్రం మార్పు చెందినటువంటి దేవుడిని. అలాంటి జీవమైనటువంటి నేను ఈ లోకానికి వచ్చి మనం వెలిగిస్తూ ఉంటే చీకటిని ఇష్టపడుతున్న మనం ఆ జీవాన్ని ఇష్టపడలేకపోతా ఉన్నాం. ప్రభు అంటా ఉన్నారు, నేను మీ మధ్య ప్రకాశిస్తూనే ఉన్నాను కానీ చీకటిని బట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం, ఆయన దూరపరుచుకుంటా ఉన్నాం. ఇది మొదటి మాట. రెండో మాట చూడండి, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో చూద్దాం. మార్పు లేనటువంటి క్యారెక్టర్ అయింది. ఇర్మియా గ్రంథం 31:3. ఇర్మియా గ్రంథం 31:3 కంఠత వాక్యాలే కాబట్టి తీయకుండా కూడా చెప్పేసాం. ఇర్మియా గ్రంథం 31:3. 31:3. చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనే మాట. శాశ్వతమైన ప్రేమ. ఎలాంటి వారిని ప్రేమిస్తున్నాడు ఆయన? ఇక మనం ఎగ్జామిన్ చేసుకుని సరిపోదు. ప్రభా, మాట తప్పే నన్ను, క్షమించలేని నన్ను, ప్రేమించలేని నన్ను, మోసం చేసే నన్ను, దేవా ఇంకను నా జీవితం కఠినపరుచున్నా, ఎలా ప్రేమించగలుగుతున్నావు అన్నప్పుడు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన జీవంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు. దాని 3వ మాట చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-7 వచనాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. 6-7 వచ్చిన ఆలకించండి. సర్వ శరీరులు గడ్డి వంటి వారే ఉన్నారు, అడవి పువ్వు వలె ఉన్నది యెహోవా, తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు రాలును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యం నిత్యము నిలుచును. అన్చేంజింగ్ ట్రూత్.
మార్పు చెందని సత్యం. మానవుడు గడ్డే, మానవుడు టేకు మొక్క కాదు, గడ్డే. అర్థమవుతుంది కండి? మానవుడు గని కాదు, మట్టే, గడ్డే. అది ఉదయం సాయంత్రంకే, రేపటి పనికిరాదు అది. కానీ మనిషి ఇక్కడ కూర్చుని 10 సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటాం. గడ్డికి అంత ప్లానింగ్ అవసరం లేదేమో. ఆ ప్లానింగ్ బహుశా ఇన్సూరెన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, కానీ మనకు ఉపయోగపడదు. అది నేను తెలుసుకుంటే మార్పు చెందని ఆయన వాక్య సత్యాన్ని మీరిపోలేను. ఎందుకంటే బైబిల్ అంటా ఉంది, నీతిమంతుడు లేడు, ఒకటో లేడు. 3:23 ప్రకారం ఏమన్నారు చెప్పండి? బ్రహ్మ ఒకడు లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. వాళ్ళు నేను కూడా ఉన్నాను. అలాంటి నన్ను వాడిపోయిన నెల ప్రేమించగలిగాడు అన్నప్పుడు రోమాపత్రిక 6:23లో ఏమంటాడు? పాపం వలన వచ్చే జీతం మరణం, ఆయన యందు విశ్వాసమే నిత్య జీవం అనే మాట. ఎంత అద్భుతమైన బహుమానం అది. వాడిపోయి నాకు అనిచ్చిన భరోసా ఏంటండి అంటే, ఆ పాపం నీ మీదకి శాపం తీసుకొచ్చింది, ఆ శాపాన్ని నేను ప్రేమగా స్వీకరించా, నా ప్రేమను స్వీకరించు, జీవాన్ని పొందుకో. ఇది ప్రేమ. అంత అద్భుతమైన విషయం అండి అది. శాపం నాది, పాపం నాది, కానీ బహుమానంగా ఆయన తీసుకున్నాడు, ప్రేమ నాకు బహుమానంగా ఇచ్చాడు. ఆ ప్రేమ అంటా ఉంది, నీ ఎడల నాకున్న ప్రేమ ఇదే అనే మాట. మార్పు చెందని సత్యం అది. ఆ తర్వాత మాట ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో, ప్రకటన గ్రంథం 15:3, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడి ఉన్నవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదారని చెప్పాను. దేవుని దాసుడకు మోషేకే తనయు గొర్రెపిల్లకి ఎత్తిన వాడుచున్నారు. దీంట్లో ఎన్ని పదాలు వాడారు దేవుని గురించి, ఎన్ని పదాలు వాడారు? 1-2 వచనాల్లో ప్రభువా, దేవ, సర్వాధికారి, ఘనమైన వాడ, ఆశ్చర్యకరమైన వాడ, యుగములకు రాజా, ఎన్ని చెప్తున్నారు అసలు? ఒక్క మాట కాదు, ప్రతి మాట కూడా ఆయన ఏమని చెప్తాను. ఇలాంటి దేవుడు ఎలాంటి వాడితో సంబంధం పెట్టుకుంటున్నాడు? నాలాంటి వాడితో, మనలాంటి వాడితో. ఇది ఊహించగలమంటారా? ఆ ప్రేమ మనకు అర్థమైతే ఆరాధించకుండగలుగుతామంటారా? అందుకంటున్నాడు ఆయన, నన్ను ప్రేమించేవారు, ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో అన్నప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు ఆయన. నేను ఎవరో తెలుసా నీకు అసలు? ఇలా ఎరిగినంత సంబంధం పెట్టుకున్నావా అంటే, కాదు ప్రభావం అనుకోండి, చేయగలిగింది ఏం లేదు. కిందకి వద్దాం చివరిగా. రోమపత్రిక 8:28, రోమపత్రిక 8:28 తెలిసిన మాటేగా. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. దేవుడు తన యందు విశ్వాసం వచ్చిన బిడ్డల జీవితాల్లో అనుమతించే ప్రతి దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. అది మనకు తెలియదు, తెలిసిన తర్వాత అప్పుడు ఆశ్చర్యపోతాం. సో దేవుడు అనుమతించినప్పుడు దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. సమస్తము సమకూడి మేలు కోసమే అన్నమాట. సమస్తం సమకూడి మేలు కోసం అన్నప్పుడు ఆయన పర్పసెస్ వేరు. ఆయన బిడ్డల విషయంలో మళ్ళీ చెప్తున్నాను, అందరికి కాదు, ఆయన బిడ్డల విషయంలో తనను ప్రేమించే వారికి. ప్రేమ అంటే మళ్ళీ చెప్పాను కదా, అన్నం చూసి రోజు చూస్తానన్నా, మీ కార్యక్రమం చూస్తానన్నా, రోజు ఆడటం అన్నారు అనుకోండి, నాకు తెలియదు మీరు ఎవరో. అది కాదు ప్రేమ అంటే. అర్థమవుతండి? ఎక్కడ కూర్చుని నడిస్తేనే మనం ఒప్పుకోం. ముందు ఏడుపాకు ఆరాధన చేయనేవాళ్ళు రేనన్నైతే, అర్థమవుతుంది. పాటలు తగ్గించి ఆరాధన చేయడం అనేవాళ్ళు రేనన్నైతే, అప్పుడు అనేవాళ్ళు అట్లా. అర్థమవుతుంది కదా నీ మాట? సో దేవుని ప్రేమించే వారికంటే ఇప్పుడు మన ప్రేమ వేరు, ఇక్కడ చెప్పిన ప్రేమ వేరు. దేవుని ప్రేమించే వారికి అన్నప్పుడు ప్రత్యక్షంగా ఆయన ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసిన వారికి మాత్రమే, అలా చేసిన వారికి మాత్రమే. వారికి సమస్తం సమకూడి మేలు కోసమే అన్నప్పుడు, ఎందుకు మనకు మేలు జరగట్లేదు అన్నప్పుడు బహుశా ఆయన ప్రేమ దగ్గర ఏదైనా పేపర్ అడ్డం పెట్టేమేమో. అంటుకట్టబడ్డం పైకి, కానీ లోపల పేపర్ ఉంటే సారం పోదు. సో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మార్పు చెందని నేను, మారని నేను, సత్యమై ఉన్న నేను, ఉద్దేశం కలిగిన నేను నీ జీవితాన్ని ఇంతగా పట్టించుకుంటా ఉన్నప్పుడు నా నుంచి సమస్తాన్ని పొందుకుంటున్నావు, కానీ తిరిగి నా ప్రేమకు తిరిగి ఏమి ఇవ్వలేకపోతా ఉన్నావు? ఒక మాట కూడా కృతజ్ఞత చెప్పలేకపోతున్నావు అండి అంటే మనం స్వార్థపరులమో ఆరాధికులు మనం అర్థం చేసుకోవాలి. ప్రభు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది చిన్న కృతజ్ఞత. ప్రభు ఏమీ ఇవ్వగలను నేను అన్నప్పుడు ఈ మాట హృదయపూర్తిగా చెప్పగలగాలి. అందుకని ఆయన మార్పు చెందని దేవుడు, ఒక్క మాటే. అందుకని సింహాసనం ఎదుర్కొనే సమయంలో ధైర్యం కావాలని అంటే ఆయన ఎట్టివారై ఉన్నారో మనం కూడా ఈ లోకంలో అట్టివారు కనబడినప్పుడు ఆ ప్రేమ లోకం మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఆ ప్రభావవంతమైన
ప్రేమ మన నుంచి బయటకు రాకపోతే ఆ ప్రభావాన్ని అడ్డుకున్న విషయం అంటే అర్థం చేసుకుందాం. ఆలోచించుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టి, ప్రభా ఇప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా, నీ ప్రేమకి అప్పగించుకుంటాను ప్రభా అని చెప్పి ఆరాధన చేద్దాం. సిద్ధపడిన దాన్ని బట్టి కానివ్వండి, లేదా దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి కానీ ఆరాధన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, దేవుని ఆరాధన చేద్దాం.